వ్యవసాయం మరియు బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎంతో ఆలోచించి మష్రూమ్ ఫార్మింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఒక లొకేషన్కి ట్రావెల్ చేసి వెళ్ళాను. ఆ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మష్రూమ్స్ అనేవి కూడా కెమికల్స్ బారిన పడ్డాయి. ఈ కెమికల్స్తోనే మనం తినే ప్రతి ఫుడ్ కలుషితం అయిపోయింది. అంత ఆస్తి వెళ్ళిన నాకు ఈ కెమికల్స్తో పండించే ఫుడ్ మీదే విరక్తి పుట్టింది. మష్రూమ్ ఫార్మింగ్ అంటే న్యాచురల్గా ఉంటుందని వెళ్ళిన తర్వాత ఈ 2 కెమికల్స్ ఫార్మలిన్ అండ్ కార్బెండిజమ్ అనే 2 కెమికల్స్ వాడుతున్నారు. అసలు ఈ కెమికల్స్ ఏంటి అని ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి నేను సెర్చ్ చేసి చూశాను. ఫస్ట్ అసలు ఈ వీడియో చేద్దామని కూడా అనుకోలేదు. నేను కూడా వాళ్ళకిలా ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను. అసలు వచ్చిన తర్వాత ఏంటి ఈ కెమికల్స్ ఏంటని నేను గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత అసలు ఈ ఫార్మింగ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే 10 మంది తినే అన్నంలో కెమికల్స్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసే ఫార్మింగ్ నాకు వద్దనుకున్నాను. యాక్చువల్లీ ఈ కెమికల్స్లో ఒకటి ఆల్రెడీ చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. సో మీరు మష్రూమ్స్ తినాలనుకున్నా పండించాలనుకున్నా దయచేసి ఇలాంటి కెమికల్స్ వాడే ప్రాసెస్తో చేయకండి. న్యాచురల్ ఫార్మింగ్ చేసి ప్రజలకు వీలైతే మంచి చేయండి, చెడు చేయకండి. నేను చేసిన గూగుల్ సెర్చ్ ఇక్కడ అటాచ్ చేశాను చూడండి.